అదే గుడ్ మార్నింగ్. పొద్దుల ఏంటి వండలా? ఏంటి పొద్దున వేసిన ఈరోజు? గజ్జలు పోవాలి. గజ్జలు పోవాలా? ఎందుకు? నా ఐ చెకప్ చేయించుకొని రావాలి. అరే మొన్న మర్చిపోయాను, మనకు గుర్తొచ్చింది. ఆ బాలాజీ మెడికల్ ఉంది కదా, దానికి అపోజిట్ కొబ్బరి బోడ షాప్ ఉంటుంది, గుర్తుందా? తెలుసు. ఆ కొబ్బరి బోడ షాప్లో జ్యోతి నేను కొబ్బరి బోడ తాగుతున్నా అన్న గుర్తు చేసిండు. అరే వద్దున్నాయి ఐ చెకప్ ఉండే అన్న తొలకొచ్చేది ఉండే అని అన్నది. మన పోయినప్పుడు చిన్నకి ఇంజక్షన్ ఉండేగా, అందుకని చెప్పి పోలే. అయితే ఈరోజు పోదాం, మరి ఈరోజు పోవాలి. పోదాం కాదు, ట్రై చేద్దాం. ట్రై చేసినా కానీ తప్పదు. నా నెత్తి నొప్పితో నేను భరించలేదు. ఎందుకు? దానికి నెత్తి నొప్పి మన స్పెట్స్కేనా? అసలు 4 months అవుతుంది నేను అవి తీసుకొని. అవి పెట్టుకున్నా పని చేస్తలేవు నాకు. రెగ్యులర్ పెట్టుకోవాలి. మరి ఎప్పుడు అమ్మసపురం పెట్టుకుంటుంది? ఈ మధ్య చూస్తున్నావు కదా. అప్పుడు గుర్తు పెట్టుకో, స్పెట్స్ అనేది హెడేక్ వస్తాయి, లేదంటే మన సైట్కి వస్తాయి. సైట్ అంటే సైట్ వచ్చినప్పుడు, లేదంటే డ్రైవింగ్లో ఉన్నప్పుడు, టీవీ చూసినప్పుడు, మొబైల్ వాడినప్పుడు వాడచ్చు. కానీ హెడేక్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ కంపల్సరీ వాడాలి. ఈ మధ్య నేను వాడుతూనే ఉన్నా. ఎప్పుడు వాడుతున్నావు? ఇప్పుడు వాడుతున్నావు? ఇప్పుడు పెట్టలేదు. అయిపోయి వీడియోలో ముందు మీరు అద్దాలు పెట్టుకొని రావద్దా? నిన్న కూడా రాలేదు. నిన్న మొన్న తీసేటప్పుడు కూడా ఎట్లా అన్నారు, తీసి మాట్లాడాను. అవి ఒకసారి తీసి పెట్టినామంటే అది అట్టే పోతుంది. పెట్టద్దు మరి. ఒక్కసారి పెట్టుకున్నాక తీసేసినాం అనుకో, మళ్ళీ ఏం పెట్టుకోవాలి అన్నట్లు నెగ్లెక్ట్ అయిపోతుంది. కానీ ఇంకోటి ఏంటంటే ఆ ఫ్రేమ్ కూడా లైట్ ఫ్రేమ్ ఉండాలి, బరువు ఉండదు మన మొహం పైన. నాకు బరువు ఉంటేనే నేను పెట్టుకోను. ఎన్ని డ్రైవింగ్ మోడ్నే పెట్టుకుంటా, ఎడిటింగ్ చేసేటప్పుడు పెట్టుకుంటా. నా ఫేస్కి అవే మంచిగా అనిపిస్తాయి, నేను అవే పెడతా. పర్లేదు, అదే ఫ్రేమ్. నీకు అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి కూడా నా పెళ్లి కానప్పటి నుంచి అదే ఫ్రేమ్, అలా అదే డిజైన్. కాకపోతే ఎక్కువ పర్పుల్ యూజ్ చేసేదాన్ని. పర్పుల్ పర్పుల్ కానీ స్కై బ్లూ కానీ బాగుంటాయి, థిక్ బ్లూ కానీ ఆ కలర్ లో అలాంటి ఫ్రేమ్సే వాడేదాన్ని. అంతేగాని వేరే డిజైన్ అసలు నాకేమో ఇట్లా మస్తు ఇష్టం అవి ఆ స్పెట్స్. కానీ లేడీస్ కొంచెం కింద ఫ్రేమ్ రాదు, ఓన్లీ గ్లాస్ వేస్తారు. ఏమో మరి ఎవరికైనా సరే లేడీస్ కట్టినే ఉంటాయి, బాయ్స్ కి ఏమో ఫుల్ ఫ్రేమ్ ఉంటుంది. అదే అర్థం కాదు, అంటే లేడీస్ కట్ట సెట్ అయితే అనుకుంటారు, మరి అనుకుంటారు. ఇష్టం తెలుసా, ఒకసారి చేయించుకున్నాను అలాంటి అద్దాలు కూడా. ఏముండదు, గ్లాసే ఉంటది, ఇక్కడ 2 ఇవి వస్తాయి. తెలుసు, సన్న. అది ఎంత ఇష్టం తెలుసా నాకు. కానీ అది ఎక్కువ సైట్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఎక్కువ సైట్ అని అది మన ఇష్టం. ఫ్రేమ్ అది ఫ్రేమ్ కాదు, ఈ మిర్రర్ సైజ్ ఉంటుందా, మిర్రర్ థిక్నెస్ అవి సన్నగా ఉంటే అట్లా ఇవ్వరు, లావు ఉంటేనే ఇస్తారు. మరి నాకు మంచిదే ఇస్తారు. మరి అంత దొడ్డు ఉండదు, మరి అంత సన్న ఉండదు. సైడ్ కూడా హెడేక్, నాది హెడేక్. అట్లా చేయించుకున్నా నేను, కానీ బస్ ఎక్కి బస్ ఎక్కేటప్పుడు జారిపోయి కింద. అది ఓన్లీ మన గ్లాస్ కి ఫిట్టింగ్ ఉంటది కాబట్టి సెట్ కాదు కొంచెం లెంత్. కానీ నాకు అట్లా ఇష్టం తెలుసా. కానీ అదే బెటర్లే, ఏ ఫ్రేమ్ ఉండదు, సింపుల్ గా కనిపిస్తా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? వాటర్ ఇప్పుడే బ్రష్ చేసుకుని వచ్చి వాటర్ తాగుతున్నా. పరిగెట్టిన వాటర్ తాగుతున్నావు? ఒక గ్లాస్ తాగదు మరి, 1 లీటర్ తాగాలి. గ్లాస్ ఎక్కువ ఇప్పుడు. గ్లాస్ ఎక్కువ కాదు, 1 లీటర్ తాగితే యూరిన్ సాఫ్ అయిపోతుంది, నీట్గా మన స్టమక్ మొత్తం ఫ్రీ అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ పరిగెట్టిన 1 లీటర్ వాటర్ తాగాలి. ఈ బాటిల్ ఎంత? నేను 1 లీటర్ బాటిల్ అనుకున్నా, కానీ చెల్లెని అడిగితే 1/2 లీటర్ అని చెప్పింది. రోజు ఎంత డిఫరెన్స్ దీనికి కొంచెం వెడల్పు పొడుగు 750 ml ఉంటుంది నాకు తెలుసు, 1 లీటర్ ఉండదు. ఇదైతే 1/2 లీటర్ బరాబర్ ఉంటుంది, రోజు 1/2 లీటర్ తాగుతుంది దీంతో వాటర్. తాగినప్పల్లా ఓన్లీ పరిగెట్టినే కాదు, అంత దూపు అవుతుంది ఈ సమ్మర్కి. వస్తారు కూడా హాస్పిటల్కి? వస్తా నేను కూడా. అందరం అమ్మా చలో. కానీ ఎండా ఘోరంగా కొడుతుంది, మరి తొందరగా వెళ్ళిపోవాలి. గుండు క్రియాన్స్ లేస్తే ఫస్ట్ ఇంటికి వస్తాడు. ఇది అడ్డు లేదంటే కింద పడతాడు వాడు. దీనికి ట్రై చేస్తాడు. దారా పాపం నిద్ర మబ్బులు ఉన్నాడు. ఎత్తుకోయ్య పిండి వచ్చింది, ఎత్తుకోమరా. అమ్మో ఎత్తుకుంటలేదేంది ఇంకా చూస్తున్నా. బంగారు పండిన అంగురు పండు గుండుగా జుట్టు లేనప్పుడు ఇట్లా వీక్కుంటుంది. జుట్టు ఏమైందని దేలాడుకుంటుంది, దొరుకుతలే కదా నీకు జుట్టు. డిస్కా డిస్కా బాబాయ్ నాకు నిద్ర వస్తుంది. పండు తొందరగా లేస్తున్నాడు, మళ్ళీ వాడు కూడా వండాడు. జ్యోతి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచిన జ్యోతి 7:30కి. 7కే 6:30కే లేచిన. 7 times 7:30 అవుతుంది. అది బంద్ చేసిన. నల్ల వస్తున్నట్టుంది.
నల్ల నీ మధ్య వాటర్ తక్కువ వస్తుంది జ్యోతి. ఇగో బట్టలు అన్నట్టు సంపులో నీళ్ళు లేవు, పైన ట్యాంకులో నీళ్ళు లేవు. ఏమైందిరా? పేస్ట్ అయిపోయింది. పేస్ట్ అయిపోతే మళ్ళీ కొత్త పేస్ట్ ఏమంటుంది? ఎవరు అత్తనా ఉన్నదల్లా కాదు, మళ్ళీ ఏమంటుంది? మనం తెస్తావు రాదే పెట్టుకుంటుంది. చెప్పు పెట్టుకోమని. ఇంట్లో తీసుకురాపోయా అంటే ఇగో తాతయ్య తెస్తాడు నీకు. ఎందుకు నువ్వు తీసుకురావా? కొన్ని ఉన్నాయి ఎడిగిరా చూపిస్తావారా? కొన్ని ఉన్నాయి నానా సరిపోవాలి. బకెట్లో పోయాలా? ఆమె మొహం కడుకొని వాటర్ లేవు జ్యోతి. నీకు నిద్ర వస్తుంది కదా? ఎందుకు జ్యోతి మరి బల్బ్ మీటికి లేస్తావు? పడుకో 8:30 వరకు పడుకో. 7:30 8:30 అవుతుంది అప్పుడు. ఏమైంది? పైకి వస్తున్నాయా? వాటర్ ఎక్కువ వస్తున్నట్టే కానీ గడిసేపు వస్తాయి. ఎందుకు జ్యోతి? మొంగ కొని 6 రూపాయల 2 బకెట్లు పట్టి పెట్టింది జ్యోతి నాన్న. 2 బకెట్లలో ఉన్నాయి. ఎందుకు ఇవే నీళ్ళు కావాలా? ఫ్రెష్ వాటర్ కావాలా? ఆనే పట్టుకోపో. అందుకే పట్టి అంటే ఎందుకని రోజు నల్లు వచ్చినాకనే లేస్తున్నావు జ్యోతులు. ఎందుకు వేడికి వస్తాయి అని చెప్పా నువ్వు కానీ ఎట్లా జ్యోతి. అరే నాని స్కూల్ పోవారా? అయిపోయిన ఎగ్జామ్స్. ఎప్పుడు రా? ఇప్పుడే. నువ్వు విన్నా ఉన్నావు కదా? ఎప్పుడు అయిపోయింది? అయిపోయింది. హాలిడేస్ ఇప్పుడు స్కూల్ అయిపోయింది. కొత్త స్కూల్ అయిపోయిందా? అయిపోతే మళ్ళా అమ్మమ్మ ఇంటికి పోతాం. ఇయ్యా పో. నిన్న పోయినాం కదా? కాదు మళ్ళా పోతాం. కాదు మళ్ళా పోతాం. ఎప్పుడు పోదాం రా? సాటర్డే రోజు స్కూల్ ఉంది కదా? సాటర్డే రోజు స్కూల్ ఉంటే మమ్మీ వాళ్ళు వచ్చి తీసుకుపోయి అట్లా వెళ్ళిపోతాం. అట్లా వెళ్ళిపోతే అమ్మమ్మ ఇంటికి పోతాం. అటు పోతే అమ్మమ్మ ఇంటికి పోతావా? పోదామా మళ్ళా? సరే పోతావా నువ్వు ఒక? కాదు 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 కానీ నేను చెప్పేది నువ్వు పోయి మీ అమ్మమ్మ ఇంటికి ఇచ్చి పెట్టేస్తాము. నువ్వు ఉంటావు ఆడ? ఉండా. మమ్మీ వాళ్ళు వస్తారు. మమ్మీ వాళ్ళు రారు. మమ్మీ తమ్ముడు ఇన్నే ఉంటారు. ఇగో నువ్వు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోవాలి. పోయి ఆనే ఉండాలి. డాన్స్ నేర్చుకోవాలి, స్విమ్మింగ్ నేర్చుకోవాలి. సరేనా? నేర్చుకోవారా? ఈత కొట్టుడు వచ్చా నీకు? ఈత కొట్టుడు వాటర్ స్విమ్మింగ్. మనం అది గాలి కొట్టలేరా? అదే స్విమ్మింగ్ రా ఆడుకునేది. అలా స్విమ్మింగ్ వాటర్ వస్తాం కదా అట్లా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పెద్దది ఉంటుంది. ఆడ పోయి స్విమ్మింగ్ చేయాలి నువ్వు. సరేనా? నువ్వు ఆనే ఉండాలి. ఇక్కడికి రావద్దు. సమ్మర్ హాలిడేస్ అయిపోయేంత వరకు ఇక్కడికి రావద్దు. సరేనా? ఈడ అనొద్దు. నువ్వు అమ్మమ్మ ఇంటికి పోతే పెద్దది ఉంటుంది ఆడ. సమ్మర్ హాలిడేస్ మొత్తం అమ్మమ్మ ఇంటికి ఉండాలి. పింక్ కలరా? పెద్ద ఉంటది. నేను తాత పంపిస్తా అన్నాడు కదా? తాత వస్తా అన్నాడు కదా? తాత రాగానే తాత ఎంబడి పోవాలి. సరేనా? పప్ప దింపేసి వస్తాడు. తమ్ముడు రాడు, మమ్మీ రాదు. నువ్వు కదా నువ్వు వాళ్ళ. సరేనా? తమ్ముడు వస్తుండు. లేచిండు. వచ్చాడ్రా నేను చెడ్డేయాలి. మొక్కలు పోతాయని జారుతారా? తాత జారిపిస్తాడు జ్యోతి. ఎక్కడు జారుతాడా? ఎక్కురా. అవునా నువ్వు ఆగురా. ఎక్కురానా క్రియాన్స్ ఎక్కువ. ఆడు ఇప్పుడే లేచింది రా మబ్బుల. ప్యాంట్ వేసి నిజంగా కాలు ఎందుకు నువ్వే ఎక్కిస్తావా? మరి ఎక్కిపోయినా రోజు నువ్వే అలవాటు చేసినట్టు. నువ్వు లేనప్పుడు జారిని అనుకో కింద పడతారు అనవసరంగా. దాచిపెట్టాలి దారి. ఎట్లా వస్తుంది? చెట్లనా? నువ్వేడా చూసినావురా? క్యాదు మస్తు అంటావురా క్యాదు అని. లేవున్నారా చెట్లే లేవు. ఆడ ఒకటి ఉంది సారా. ఇగో ఒకటి ఉన్నది. ఇగో ఎట్లా అన్నా చూడేది కప్ప. అది భూమిలో పట్టుకుపోయిందిరా. ఆడ కూడా ఉంది. ఇంకా ఎన్ని జనం ఉన్నాయిరా? ఇంట్లో కూడా ఉంది. ఇగో కనబడతా లేదు చూడు. ఇగో గడ్డిలే కలిసిపోతున్నాయి. ఎన్నిసార్లు బయట పడేసినా మళ్ళీ వస్తున్నాయి కదా అవే. ఏం చేద్దాం రా? ఇట్లా తీసేద్దామా? మళ్ళీ తీసేద్దామా? అవి ఇట్లా వల్లే మరి అవి చెట్లు పెరుగుతారు. అది పెరిగినిస్తారు. నీళ్ళు పోసిన నీళ్ళు మొత్తం అవే తాగుతున్నాయి. మరి ఘోరం చేస్తుంది. నువ్వు పోసినావా నీళ్ళు? మంచిగా వస్తుంది. చిన్న చిన్న బుర్రలు తీసుకొని 40 సార్లు తిరిగి మరి పోస్తావు ఒక్కొక్క దాంట్లో. మమ్మీ తెలుసు పోరా నాని. టిఫిన్ అవుతున్నాడు రెడీ.
వెళ్ళలేదు ఇక ఎవరో తీసుకొని మొత్తం ఇచ్చేపు. నువ్వు తిన్నావా? తిను, నేను కూడా తిన్నా. చట్నీ ఎంత ఉంది ఈరోజు? అరే నేను రాత్రి ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూసిన. చట్నీ ఉల్లిగడ్డలు ఉంటాయా, ఉల్లిగడ్డలు పోసి టమాటా వేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసి మిక్సీ పట్టి చేసిండు. దాన్ని ఏమంటారు? టమాటా తొక్క. మరి అట్లా వేయచ్చు ఇలా చేయరాదు. ఇంకోటి కషాయం కూడా నాకు దగ్గర కొద్దిగా ఉంది లైట్గా పీస్. రాత్రి అయిపోతుంది తెలుసా. మొన్న కషాయానికే దగ్గు మొత్తం పోయింది. మెడిసిన్ కన్నా కషాయం తాగితేనే తొందర తగ్గింది నాకు. సరే పాలలో పాలు తాగాలి నేను కూడా. కషాయం చేసి పాలలో. అవునా? పాలలో పసుపు పుసుకొని తాగితే అవ్వదు కదా. అన్నం లేస్తాయి కదా కషాయం, ఇంకా సపరేట్ ఎందుకు? సరే కషాయం చేసేసి టిఫిన్ కూడా రెడీ అయితేనే ఉంది కదా. ఏం జ్యోతి అంబలు పోసుకుంటున్నావా? సరిపోతా జ్యోతి? సరిపోదు. మళ్ళీ ఫేస్ మీద పింపుల్స్ వస్తున్నాయి జ్యోతి నీకు? అదంతే వస్తే అయిపోతాయి. నువ్వు సబ్బు కరెక్ట్ వాడతలేవా? వాడుతున్నా. నువ్వు వాడే సబ్బు ఏంది? మైసూర్ శాండిల్ సబ్బు వాడితే మా చెల్లెలకి తెల్లగా అవుతారట. చాలా మంది కమెంట్ పెట్టారు, అదే మీరు కూడా అదే వాడారు. సో మా జ్యోతికి అయితే అంబాలు ఎంత పోసినా సరిపోదు అనమాట. అయితే తిండి మీద పని చెప్తుంటావా? ఈ భవన్ ఇడబెట్టు, ఈ భవన్ స్పూన్ వేసుకొని తాగు. మరి మీకు వద్దంటే ఎప్పుడు అదే పని చేస్తా. మొత్తం తాగుతా మరి. అన్న నాకు ఇష్టమైతే నేను ఎంతనన్నా తింటా, ఎంతనన్నా తాగుతాను. అవునా? కాకపోతే టైంలో లేట్ అవుతుంది. నీకు తెలుసా, ఎక్కువ ఇష్టం అనేది ఎక్కువ తిన్నాం అనుకో విరక్తి పుడుతుంది. నాకు పుట్టదుగా. నీకు పుట్టదు. నీకు ఏమంటే ఇష్టం చెప్పు? అంటే ఎక్కువ ఏమంటే ఇష్టం చెప్పు? దేంట్లో? దేంట్లో అయినా కానీ తినే విషయంలో సేమే ఇష్టం. ఎంత ఆనందం తింటావు? కొంచెమే తింటారు, ఎక్కువ తినలేదు. మరి ఎందుకంత ఇష్టం? అది అంతే. ఇష్టం కూడా ఎక్కువ తినాలి కదా జ్యోతి. అది స్వీట్ కదన్న, నేను స్వీట్ ఎక్కువ తినలేను కదా. అందుకని తక్కువ తిన్నావు. ఇప్పుడు అంబల్లో స్వీట్ లేదు కాబట్టి ఎంతైనా తాగొచ్చు కదా. సాధ్యగా చాలు. నువ్వు తాగవా? నీకు పోయాలా? నాకు వదిలే కషాయం చేస్తాను. వదిలే స్టార్ట్ చేసిన కషాయం. ఇది దేనికి? చట్నీకా? పల్లి చట్నీ? టమాటా చట్నీ ఏమవుతుందా? చేస్తాను కదా. చేస్తావా? టైం బట్టి చూస్తా. పల్లి చట్నీ చేస్తావా, టమాటా చట్నీ చేస్తావా? మీరు రెండు చట్నీలు చేయడానికి పచ్చిమిరపకాయలు ఆల్రెడీ స్టార్ట్ చేసినావు కదా, ఏదో ఒకటి చేస్తున్నావు కదా. ఇవి వేయించిన పచ్చిమిరపకాయలు ఉంటాయేమో అనుకున్నా, కన్నా చిన్న వాళ్ళ దగ్గర లేవంట. మా దాంట్లో అయిపోయినా? అయిపోయింది. కూరగాయలే లేవు ఈరోజు మంగళవారం, మరి మార్కెట్ కాదు. కూరగాయలే లేవు. కూరగాయలు లేక ఇప్పుడు టమాటా చారు చేస్తున్నా. టమాటా చారులో కూడా పచ్చిమిరపకాయలు లేవు, అయిపోయినాయి. సరే నార్మల్ కారం వేసేసి అదే కషాయమా స్టార్ట్ చేసినావు ఆల్రెడీ? అయిపోయింది. కోస్తా కూడా. కషాయంలో ఏమేమి వేస్తారు రేపు? పాలు, కొన్ని మిరియాలు, కొన్ని లవంగాలు, కొంచెం శొంఠి, కొంచెం అల్లము, కొంచెం బెల్లం. అంతేనా? అయితే ఇవి రెగ్యులర్ మసాలాలు ఏమేవా? అవే కదా, ఇంకేం మసాలా? ఇవే కాటా? అయితే ఇట్లా వీక్లీ వన్స్ ఒక్కసారి తాగితే మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందట. అప్పుడు అమ్మో అక్క వేసేస్తున్నది చూడు. నిజంగా ఇది చాలా బెటర్ అట. ఇవి అక్క వేస్తే మరి ఎక్కువ వేస్తున్నాయి మసాలాలు, అంటే ఘాట్ ఎక్కువ ఉంటున్నాయి. అట్నే చేయాలి మరి. వీక్లీ వన్స్ అయినాం అనుకో మన లోపల ఏమున్నా దెబ్బకి ఎగిరిపోతాడట. ఇప్పుడు మొన్న చూడు నేను తాగితే దగ్గు సగం తగ్గింది నాకు. ఇది మంచిదే, కానీ రోజు ప్రాసెస్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే మస్తు సేపు మసలు పెట్టాలి. చేయనీకి ఇబ్బందా? ½ లీటర్ పాలని ½ లీటర్ పాలు వచ్చే వరకు మసలు పెట్టాలి. ఎందుకంత అంటే అవంతా బాగా మసాలా మొత్తం మంచిగా పాలకి ఇట్లా పడుతుంది. సార్ ఇంక ఇలా పసుపు కూడా వేస్తాం, మర్చిపోయినా. వేసిన పసుపు వేసినావా? ఇది మంచిగా మసాలా ఎంత టైం పడుతుంది? ఇంకొక 5 నిమిషాలు అయితే. ఇంకో 5 నిమిషాలా? కొన్ని పాలే కాబట్టి పరిగెట్టు రావచ్చు. మరి నీకు ఏం వెళ్ళే ఏమైతుంది? దీనికి ఏం కాదు. అదే బెటరా పరిగెట్టున? ఏదన్నా పోతుంది. రైట్. మొత్తం సాగు కాదు దెబ్బకు. మంచిగానే ఉంటుంది. ఇది చల్లగైనాక తాగబుద్ధి కాదు. అవును, వేడి వేడిగా. ఇది చల్లగైనాక తాగబుద్ధి కాదు, వేడి మీదనే తాగబుద్ధి, మళ్ళీ ఫ్రెష్దే తాగబుద్ధి అవుతుంది. నెక్స్ట్ టైం చేస్తాం చూసిన కొంచెం ముందుగా సాయంత్రం తాగుదాం అనుకుంటాం చూడు, అది దీనంత టేస్ట్ ఉండదు. మొన్న నువ్వు తాగినావుగా, అది వేడి చేసి ఇచ్చిన కాబట్టి నాకు ఏర్పాలి అంత టేస్ట్ అనిపించదు. ఇట్లా ఈ వేడి మీదనే అప్పుడప్పుడు అన్ని దంచుకొని చేసుకుంటే కషాయం టేస్ట్ బాగుంటుంది. యాక్చువల్లీ ఈ ప్లేస్ వచ్చేసి ఈ దిమ్మ ఉంది కదా, ఇక కూర్చున్న దిమ్మ, మేము తులసి చెట్టు పెట్టుకుంటాము. కానీ తులసి చెట్టు లేదు కాబట్టి మా జ్యోతి చెట్టు పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఈమె యోగా చేయాలన్నా కానీ, ఖాళీ టైంలో కూర్చోవాలన్నా కానీ, ఫోన్ పట్టుకొని కూర్చోవాలన్నా కానీ ఈ ప్లేస్ మంచి దిమ్మ మంచి సెట్ అయింది అనమాట. ఇగో తినుడు, కూర్చొని తాగుడు ప్రతి ఒక్కటి ఈయన అవుతుంది మా జ్యోతికి. కాదైతే మంచిగా ఉంది కదా. ఇలాంటి దిమ్మలు కూడా 4 కట్టేస్తే
అరుగు లెక్క అవుతుంది. దిమ్మలు ఒకటే తీరు కట్టియద్దు, ఆడొకటి కట్టియాలి. కట్టి ఆడొకరు కూర్చుంటారు. సాయంత్రం పూట కూర్చొని మంచిగా ఉంటుంది. బాగుంటుంది. అంబలు బాగుందా? నిన్న బాగుంది చూద్దాం అంబలు. బాగుందా? నేను కొంచెం పైన నేను కషాయం అయినా కదా అవుతా కొంచెం బాగా చూస్తే ఎందుకు చూస్తే అంతగానం తాగే నువ్వే కదా పక్కన పెట్టుకోవచ్చు లేకపోతే ఇట్లా అంటున్నా అట్లా అంటున్నావా? తీసుకురా ఎందుకు చేయి పెట్టుకుంటే కాలుతుందా? వేడిగా ఉంది కాన్న ఏంటి అనేది ఏమైంది? నేను యోగా చేస్తున్నా. నువ్వు పొద్దున యోగా చేసినప్పుడు నీ ఇదిలో కూడా నేను ఫోటో తీసి నీకు వాట్సాప్ చేసిన. ఇప్పుడు చూస్తున్నా చదువు అది అంటే నేను ఫోటో తీసిన సంగతి నీకు తెలియదా? నేను కళ్ళు మూసుకున్నాక నాకు ఎట్లా తెలుస్తుంది అన్న? చిన్నది చూసి నవ్వింది ఆల్రెడీ అప్పుడే. ఎవరు రాళ్ళ అని షాక్ అవుతుందా? ఆమె దూలే కదా కషాయమా ఇంత తొందరగా అయిందా? అయిపోయింది. ఏమన్నా జ్యోతి అన్నావా? పేరు లేదు నన్ను అత్తాను సరేనా? అత్తాను కొడుతుంది నన్ను అత్తన్నప్పుడు కొడుతుంది తిడుతుంది అన్ని వాడాలి. బ్రష్ తో కొట్టినా జ్యోతి? పొద్దున కొట్టినా. ఎందుకు కొట్టిందిరా? సరే ఇగో రానే ఇలా ఒకటి చెప్తుంటావా? సింపుల్ ఒకటే విషయంలో అయిపోతుంది. సారీ అత్తాను సారీ చెప్పి బేటా. చలో ఓకే క్లియరా? ఫ్రెండ్స్ అటరా బాయ్ ఫ్రెండ్స్. మా జ్యోతి చేసింది చూసింది, నాన్న కూడా చేస్తుంది. చేయరా మంచిగా చేయరా? నేను ఏం చేస్తా స్కూల్లో చేస్తారా నాన్న? ఎంటుకలు వస్తున్నారా మధ్యలోకు?